హాయ్ అండి, వెల్కమ్ టు నివేచన్. ఈరోజు మనం క్యాబేజ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోయే ప్రాసెస్ చెప్తాను. ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం క్యాబేజ్ కడిగి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ డైరెక్ట్ ఇందులో వేసుకొని కుక్కర్ లాక్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే మనం ఒక ఆనియన్, ఒక 6 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఒక టమాటా వేసుకుందాము. దాని తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ మనం పెసరపప్పు వేసుకుంటున్నాము. 5 స్పూన్స్ పెసరపప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర పెసరపప్పు లేకపోతే శనగపప్పు 5 స్పూన్స్ నానబెట్టుకొని వేసుకోవచ్చు, లేదంటే ఏది వేయకున్నా పర్లేదు. 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఒక 200 ml వాటర్ వేసుకోవాలి. వాటర్ క్యాబేజ్లో నుంచి ఉడికేటప్పుడు చాలా వాటర్ వస్తాయి. సో అందుకనే మనం జస్ట్ 200 ml ఒక చిన్న గ్లాసుడంత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని కుక్కర్ లాక్ చేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నివేట్రన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.